హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా తోటలో వచ్చి పుట్టలో పాలు పోస్తున్నాము. ముఖ్యంగా ఈ పండుగని కుటుంబం అంతా కూడా కలిసి చేసుకుంటారు. ఎందుకు అంటే తోటలో పిల్లలు తిరుగుతారు, పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ పాములు కానీ కరవకుండా ఉండాలని ఆ నాగదేవతకు మొక్కుకొని మాకు ఎలాంటి హాని తనిపెట్టుద్దమ్మా అని చెప్పి మొక్కుకొని పాలు పోస్తారు. మేము ప్రతి సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ తోటలో ఉన్న వర్కర్స్ అందరం కలిసి కూడా ఈ పుట్టలో పాలు పోసి అక్కడే వంటలు చేసుకొని భోజనం చేసి ఈవినింగ్ వరకు ఆ తోటలో అన్నీ తిరిగి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తామండి. ఈ కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ అండి ఇది. పిల్ల పాపలతో అందరూ కూడా కలిసి. చూడండి ఇక్కడ ఎలాంటి పరిస్థితిగా ఉందంటే ఒకటే బురదండి. అసలు కాలు తీసి కాలు పెట్టలేకుండా ఉన్నాను అనమాట. ఆ బురదలో కాళ్ళు కురుకుపోతూ ఉన్నాయి. చూడండి ఎలా నడుస్తున్నామో ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఆ బురదలోంచి బయటికి రావడం. అయితే ఈ బురద కూడా మంచిదేనండి. చెప్పులు లేకుండా మనం ఆ బురదలో నడవటం వల్ల మనకు పాదాలకి ఎంచక్క ఆక్యుపంచర్లా పనిచేస్తుంది ఇది. మనం ఒట్టేప్పుడైతే ఎప్పుడు బురదలో తిరగం కదండి. ఇలాంటప్పుడే మీరు కూడా ట్రై చేయండి. ఏంటి పిచ్చిది అనుకోకండి, బురదలో నడవమంటుంది ఏంటని. అది చాలా మంచిదండి. చూడండి అందరూ కలిసి పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇలా పుట్టలో పాలు పోసుకుని మొక్కుకుంటున్నారు అందరూ కూడాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి.